హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మూవీ రివ్యూయర్గా, యాక్టర్గా మనందరికీ ఆయన తెలుసు. అంతేకాకుండా త్వరలో దేవరకొండ పోలీస్ స్టేషన్ ద్వారా హీరో కమ్ డైరెక్టర్గా మనందరికీ పరిచయం అవబోతున్న కాళీ చరణ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా. బాగుంది. మీ లైనప్ చాలా బాగుంది. మీరు చేసిన హుషారు కానీ, బిష్ కానీ, తర్వాత మొన్న చేసిన వెబ్ సిరీస్ ఒకటి చేశారు. వెబ్ సిరీస్ కూడా మంచి లైనప్ ఉంది. అండ్ అప్కమింగ్ దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమాకి కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. చెప్పండి, అసలు మామూలుగా అంటే ఫస్ట్ ఎక్కువ మిమ్మల్ని గుర్తుపట్టేది ఎక్కడంటే మూవీ రివ్యూస్ ఎక్కువ ఇచ్చారు బాగా. అవును, చాలా ఎక్కువ ఇచ్చారు. అంటే మీరు యాజ్ అన్ యాక్టర్కి వెళ్ళి సినిమా చూసి రివ్యూస్ ఇచ్చారా, లేదా యాజ్ అ డైరెక్టర్కి వెళ్ళి రివ్యూస్ ఇచ్చారా, లేదంటే బయట ఒక మాఫియా నడుస్తుందని చెప్పి వింటున్నాం, అంటే సినిమా రివ్యూలకి డబ్బులు తీసుకుని ఇవ్వడం, అసలు ఏంటి రివ్యూలు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? బేసిక్గా ఏంటంటే నేను యాక్టర్నే. డైరెక్షన్ అంతకుముందు ఒక మూవీ చేశాను, ఒక చిన్న హర్రర్ మూవీ. మనకి డిజిటల్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో 5Dతో ఒకటి చేశాను. చేసిన తర్వాత ఏంటంటే నాకేంటంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు సపోర్ట్ లేరు. చాలా దగ్గరలో ఛానల్స్లో జాబ్ చేశాను, స్టూడియో 1లో చేశాను, తర్వాత తెలుగు 1లో చేశాను. ఇలా కొన్ని ఛానల్స్లో చేస్తూ ఈ వర్క్ చేసుకునేవాడిని. బ్యాక్గ్రౌండ్ అనేది మనకు లేదు. అది చేసిన తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆర్టిస్ట్గా వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటాను. నాటి సీరియల్స్ కానీ, మూవీస్ కానీ ప్రతిదీ చేస్తున్నా. బట్ ఏంటంటే చాలా సినిమాలకి చాలామంది ఈజీగా ఈ థియేటర్ దగ్గర రివ్యూ చెప్పేసి సినిమా బాగోలేదు, బాగులేదు, బాగుంది, ఈ రెండింటి మధ్యన చాలా ఉంటాయి అనమాట. బాగులేదు అంటే ఏంటి, ఎంత బాగోలేదు, ఏం బాగోలేదు, పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సింపుల్గా అరే సినిమా బాగోలేదు అంటారా, బాగుందంటే అరే సినిమా బాగుందంట. ఈ రెండు కాదు, ఈ రెండింటి మధ్యలో ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. నాకు బేసిక్గా నాకు ఏంటంటే నేను టెక్నీషియన్ కాబట్టి అసలు నేను ఆర్టిస్ట్గా చాలామంది ఎంటర్ అయ్యి ఆర్టిస్ట్గా చేస్తునేటప్పుడే ఒక సీరియల్కి మేనేజర్గా చేశా. అసలు దానికి చేయడానికి రీజన్ ఏంటంటే హౌ టు మేక్ మూవీ. అసలు మూవీ అంటే ఏంటి, ఎలా చేయాలి, అసలు ఏంట్రా ఇవన్నీ తెలుసుకోవాలి. 24 క్రాఫ్ట్స్ మీద మనకు ఒక గ్రిప్ రావాలంటే ఏం చేయాలంటే సత్యసాయిబాబు సీరియల్ ఒకటి చేశాం. ఆ సీరియల్కి మేనేజర్గా చేశా. అదే సీరియల్కి అసోసియేట్ డైరెక్టర్, అదే సీరియల్కి పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ని. ఓకే. అంటే నాకేంటి 24 క్రాఫ్ట్స్ మీద ఏం కావాలి షూటింగ్కి అంటే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, కెమెరా బుక్ దగ్గర నుంచి, లైటింగ్స్, యూనిట్, టోటల్ ఎవ్రీథింగ్ అన్నీ చూసా. తర్వాత కట్ చేస్తే ఏంటంటే డబ్బింగ్ దగ్గర నేను ఇన్ఛార్జ్గా ఉండి పోస్ట్ ప్రొడక్షన్ చూసుకొని 18 దగ్గర కూర్చునేవాడిని, డబ్బింగ్ చూసేవాడిని. ఆ ఎపిసోడ్ అయితే భక్తి ఛానల్కి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఎన్టీవీ భక్తి టీవీ ఉంది కదా, భక్తి టీవీలో అది ప్రసారం. తర్వాత అసోసియేట్ డైరెక్టర్, స్క్రిప్ట్ చూసేవాడిని, షూటింగ్కి వెళ్ళేవాడిని, లొకేషన్ చూసేవాడిని, అక్కడ ఆర్టిస్ట్ ఎలా డైలాగ్ చెప్పాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇవన్నీ అంటే టోటల్గా A to Z నాకు ఒక సినిమా అయినా, ఒక సీరియల్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు మొత్తం వర్క్ నేర్చుకున్నా. 18 ఎపిసోడ్సే చేసాం. 18 ఎపిసోడ్స్ చేసిన తర్వాత మా డైరెక్టర్ గారు ఎక్స్పైర్ అయ్యారు. సో అక్కడికి అది ఆగింది. 18 ఎపిసోడ్స్లో నాకైతే ఫుల్ వర్క్ వచ్చింది. ఆ ధైర్యంతోనే నేను సినిమా స్టార్ట్ చేశాను. పంచభూతాల సాక్షి కానీ ఒక హర్రర్ మూవీ, చిత్రం శ్రీను వీళ్ళని పెట్టి. అది చాలా ఇబ్బందులు పడ్డాను. శ్రీని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, టైంకి రాకపోవడం, డేట్లు ఇచ్చి అటు ఇటు చేయడం, ఇవన్నీ చేస్తే బేసిక్గా ఏంటంటే ఆయనది 1.5 గంట, నాది 1/2 అవర్ ఒక సీను. నేను అనుకున్నా ఆయన చేసే పనికి నాది 1.5 అవర్ పెట్టుకొని ఆయన 1/2 అవర్లో తేల్చేసి ఎలా అయితే అది చేసా, ఒక ప్రయోగం చేశాను. చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవరకొండ పోలీస్ స్టేషన్ అని చేస్తున్నాను. అయితే ఇక్కడ రివ్యూస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో చెప్పేస్తున్నాడు. ఫేమ్ అవ్వాలి, ఏదో ఒకటి చెప్పేద్దాం, కేకలు వేసేద్దాం, లేకపోతే అల్లరిగా చేద్దాం, ఏవో గెటప్లు వేసేద్దాం, ఇలా వేసి వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. కానీ సినిమాని చంపేస్తున్నారు. అక్కడ కూర్చొని సినిమా బాగుందన్న, నిజంగా ఈ సాంగ్స్ బాగున్నాయి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కొన్ని పాయింట్లు, కొన్ని సీన్స్ బాగున్నాయి, హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది, లేకపోతే హీరో క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, ఫాదర్ సెంటిమెంట్ బాగుందో, ఇవేవి ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సినిమాని ఈజీగా బాగుందంటే బాగుంది, పోయిందంటే పోయింది, ఈ రెండు చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అలా చూసేటప్పుడు నేనేదో ఒక సినిమాకి చెప్పడం, నాకు అడిగితే నేను సినిమా కోసం చెప్పిన తర్వాత అది చాలా వైరల్ అయింది. ఇంకా అప్పటి నుంచి నాకేంటంటే నేను అంతకుముందు సినిమాకి వెళ్ళేవాడిని. అంతకుముందు అసలు యూట్యూబ్ రాకముందు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా ఏంటి కథ అని నాకే అడుగుతారు. ఫస్ట్ ఎవరి మూవీ నేను ముందు చూసేసేవాడిని. వాళ్ళు ఫోన్ చేసినా లేకపోతే డైరెక్ట్గా ఏంట్రా బాగుందంటే వెళ్తాము అంటే చెప్పేవాడిని, ఇలాగుంది, ఇది వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఇవన్నీ.
నా దృష్టిలో సినిమా పోయింది అంటే అది నాకు నాలాంటి సినిమా పిచ్చున్నోడికి పూర్తి నచ్చని సినిమా అయితేనే పోయింది. అంత అలాంటి వరస్ట్ సినిమాలు కూడా ఉన్నాయి, లేవని నేను అన్నాను. నాకు నిజంగా అయ్యా బాబోయ్ అనుకుంటేనే మినిమం సినిమా బాగుంటే నేను చూస్తా. ఎందుకంటే అందరూ క్లవర్సే. ఇప్పుడు చదువుకునే వాళ్ళు అందరూ మేధావులు ఉంటేనే అవుతుందంటే ఈ ప్రపంచం నడవదు. అయితే భయ్య ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు సినిమా రివ్యూలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అని చెప్పి అనేది కూడా ఒక టాక్ ఉంది. అందులో ఎంతవరకు ఫ్యాక్ట్? ఎవరు ఇస్తారు వాళ్ళకి డబ్బులు? పిఆర్లు ఇస్తారా, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ ఇస్తుందా, లేదంటే అసలు ఈ మార్కెట్ ఎలా జరుగుతుంది? బేసిక్గా ఏంటంటే ఇది మనసిచ్చి చూడు అని ఒక మూవీ ఉంది, బొడ్డే నవ్వింది. అందులో ప్రకాష్ రాజ్ గారు ఏదో ఐస్ మొక్క కథ చెప్తారు. ఒక ప్రాజెక్ట్ వచ్చి ఇక్కడికి ఐస్ మొక్క వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇలా ఇలా వచ్చి లాస్ట్ ఫైనల్గా వీడి దగ్గరికి వస్తానికి ఎంత మొక్క వస్తుంది. ఈ రివ్యూస్ కూడా అలాగే అయిపోయింది. ప్రొడ్యూసర్ దగ్గర ఒక సర్టెన్ అమౌంట్ వీళ్ళు తీసేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు పంచుకుంటున్నారు. ఇంతలో ఇంకొకటి వస్తాడు, నేను రివ్యూ చెప్పేస్తాను నాకు ఎంతో ఇచ్చేయండి అంటే వీడు ఒక 10,000 5,000 వీడు తీసుకుంటాడు. వీడు ఒక చిన్న కెమెరా పట్టుకుంటాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ 500 ఇస్తాను 300 ఇస్తాను అని చెప్పేసి వాడితో వెళ్ళి అన్న సినిమా బాగుందన్న, అన్న సినిమా చాలా బాగుందన్న ఇప్పుడే చూశానన్న, లేకపోతే ఏదో చెప్పేస్తారు. వాళ్ళు వాళ్ళకి చెప్పడానికి ఒక అర్హత ఉండదు, ఏమీ ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, ప్రొడ్యూసర్ అనేవాడు 1000 ఇస్తున్నాడు, 50,000 1,00,000 150 వరకు తీసేసుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇక్కడికి వస్తాడు మీ థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ ఉంటాడు కదా, వీడు ఏం చేస్తాడంటే నాకు 10,000 ఇస్తే నేను చెప్పించేస్తాను. వీడు వెళ్తాడు ఒక కెమెరా పట్టుకుంటాడు, ఆ 10,000కి ఎవరో ఒక 3-4 మాట్లాడేస్తాడు. అరే నువ్వు గట్టిగా అరిచాను, నువ్వు గట్టిగా నేను చెప్పారా అంత అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే వీడు వాళ్ళకి అందరికీ కలిపి ఒక 2,000 3,000 ఇస్తాడు, 7,000 8,000 వీడు నొక్కేస్తాడు. వీడికి 7,000 ఇంపార్టెంట్. ఆ మధ్యలో ఏదో ఒకటి చెప్పాం కదా అని మేనేజర్లు పిఆర్లు వాళ్ళు తీసేసుకుంటారు. ప్రొడ్యూసర్ ఏంటండి రివ్యూస్ ఇలాగ మనకి కరెక్ట్ రాదంటే సినిమా బాగుంటే చూస్తారండి, మరి మనం ఇచ్చిన డబ్బులకి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా అని అంటారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ బేసిక్గా నా రివ్యూ బాగుంటుంది అందరికీ తెలుసు. ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఎవరికి కావాలి అనేది డైరెక్టర్ నిర్ణయించుకునే కదా పెడతారు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్కైనా, ఒక ఎడిటర్కైనా, ఒక డిఏ చేసేవాళ్ళకైనా, చివరికి పోస్టర్ ప్రింటింగ్ చేసేవాడికైనా, పోస్టర్ డిజైన్ చేసేవాడికైనా తెలుసుకొని పలానా వ్యక్తి కావాలి, పలానా వ్యక్తి పోస్టర్ డిజైన్ బాగా చేస్తాడు, పలానా వ్యక్తి కావాలి కొరియోగ్రఫీ బాగా చేస్తాడు. ఇంత ఉండేటప్పుడు మీ సినిమాకి పలానా వ్యక్తి రివ్యూ చెప్తే చాలా బాగుంటుంది అనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు, బాబు నాకు ఇతను కావాలి, ఇతను రివ్యూ నాకు కావాలి, ఇది ఇతను చెప్తే రీచ్ అవుతుంది, సో ఇతను కంటెంట్ మాట్లాడతాడు, సో ఇతను కాంటాక్ట్ చేయండి, ఇతనితో మాట్లాడండి, ఇతను ఖచ్చితంగా కావాలని చెప్తే మాలాంటి వాళ్ళ మీద చెప్తాం. అలా చెప్పకుండా వీళ్ళు మధ్యలో వెళ్ళిపోవడం వల్ల మొత్తం సర్వనాశనం చేసుకుంటాను. నేను అందుకే రివ్యూస్ తగ్గించా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఎవరైనా ప్రమోషన్ చేయమని లేకపోతే నాకు మాట్లాడి అని ఇలా అమౌంట్ ఇస్తాను, నా సినిమా కొద్దిగా చూసి చెప్పాను అంటే నిజంగా సినిమా బాగుందంటే నేను చెప్తా. అమౌంట్ స్టార్టింగ్లో తీసుకునేవాడిని కాదు, నేను తర్వాత అమౌంట్ తీసుకునే నేను చెప్తున్నా. రీజన్ ఏంటో నేను చెప్తాను. ఎంత తీసుకునేవారు రివ్యూ? సినిమా బట్టి, చిన్న సినిమాకి ఒకటి, పెద్ద సినిమాకి ఒకటి. రీజన్ చెప్తా, ఎందుకు తీసుకుంటాను అనేది కూడా రీజన్ చెప్తా. హీరో తీసుకుంటాడుగా యాక్ట్ చేసినందుకు, హీరోయిన్ తీసుకుంటుంది, డైరెక్టర్ తీసుకుంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటాడు, మేనేజర్ తీసుకుంటాడు, పోస్ట్ ప్రొడక్షన్ చేసినోడు తీసుకుంటాడు, అందరూ సినిమాకి సంబంధించి ప్రతి వాడు అమౌంట్ తీసుకుంటాడు కదా. వీళ్ళెవ్వరు కూడా సినిమా చూడండి, సినిమా బాగుంది, సినిమా హిట్ అయింది, లేకపోతే పాయింట్స్ బాగున్నాయి వీళ్ళెవరూ చెప్పరు. కానీ మేము వెళ్ళి సినిమా చూసి సినిమాకి హైప్ చేసి చెప్తే నిజానికి చెప్పాలంటే మాకు చాలా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే సినిమాని మేము ప్రమోట్ చేస్తున్నాం, మార్కెటింగ్ చేస్తున్నాం. మేము రివ్యూస్ కూడా తగ్గించినట్టున్నారు చాలా, ఇదే రీజన్. మీరనే కదా బయట కూడా ఏమవుతుందంటే బేసిక్ గా ఇది ఒక మాఫియా క్రియేట్ అయిపోయింది. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయి మేనేజర్ తో డీల్ చెక్ చేస్తున్నారు, వెళ్ళిపోయి ఎవడెవడికో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలాగుంటది అంటే చూసే వాళ్ళకి కూడా కొంతమంది సర్టెన్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే జనాలు వెళ్తారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు ఎస్పెషల్లీ నేను చెప్తే మిగతా వాళ్ళకి అందరికీ మైనస్. నాకు ఆ విషయం తెలుసు. నా దగ్గర చాలా మంది రివ్యూవర్స్ అన్నారు, అన్న మీకు కంటెంట్ తెలుసు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు డైరెక్టర్, యాక్టర్, రైటర్, ఎడిటర్, ఇన్ని రకాలు చేశారు, మీరు ఆ సినిమా ఏంటి అనేది మీకు తెలుసు, సో దానికోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము జస్ట్ కేకలేస్తాం, మాకు ఏమీ తెలియదు కాబట్టి బాగుందన్న, సూపర్ అన్న, అన్నా అదన్నా ఇదన్నా అంటాము అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను ప్రతి సినిమాకి వచ్చి నేను చెప్పాను, నాకు వాళ్ళు చెప్పి ఇదిగోటన్నా మీరు రివ్యూ చెప్పండి అని నాకంటే నేను వెళ్ళి చెప్తాను. చెప్పేటప్పుడు నాకు వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది, నాకు వాల్యూ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే నేను పాయింట్ మాట్లాడుతాను కాబట్టి. వీళ్ళు డౌన్ అయిపోతారు, సో వీళ్ళు నన్ను దగ్గరికి రానివ్వరు.
ఓకే. ఈ మధ్యన పెద్ద మాఫియా జరిగింది, నాకు తెలుసు ఆ విషయం కూడా. సో ఇదేమవుతుందంటే పనికి మాలిన వాళ్ళకి, అంటే ఒక 10,000కు 20,000కు మధ్యలో ఉన్నాడు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మధ్యలో ఉన్నవాడు ఎవడైతే తక్కువ అమౌంట్కి మాట్లాడి యువతలో డీల్ సెట్ చేసి 10,000కి అయిపోతుంది. ఓకేలే ఇది ఇచ్చేద్దాం 10,000. ఇప్పుడు ఏమవుతుంది, ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఈ సినిమా తీస్తాడు, ఫ్లాప్, ఇంకో సినిమా తీయడు, వాడు వచ్చి కత్తి పట్టాడు, ఎన్నో కోట్లు పోయి 50,000కి ఏం అడుగుతాంలే, అయిపోయింది కదా. ఈ లాజిక్తో ప్రొడ్యూసర్ని లాస్ చేస్తున్నా, సినిమాని చంపేస్తున్నారు. అయితే భయ్య ఇప్పుడు రివ్యూస్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు సినిమాల సంగతికి వద్దాము. ఎట్లాగా శ్రీ విష్ణు గారితో మీ రిలేషన్ ఎలా ఉందంటే ఓం బింబిష్లో మంచి క్యారెక్టర్ చేశారు. అవును, త్రూ అవుట్ కూడా. సో ఆయనతో ఇంతకుముందు నుంచి కూడా మీకు ఇంతకుముందు కూడా మూవీ చేశారా, ఎట్లా ఉంది ఆయనతో రిలేషన్ మీకు? బేసిక్గా నేను ఓం బింబు షూట్కి వెళ్ళేటప్పుడు శ్రీ విష్ణుతో నేను అంతకుముందు ఒక సినిమా చేశాను. ఓకే. శ్రీ విష్ణు, నేను, జబర్దస్త్ మురళి, మేమందరం హీరో ఫ్రెండ్స్ రోల్స్, అందరం ఫ్రెండ్ రోలే చేసాం. దానికి నచ్చేవాళ్ళే మాధవీలత ఉంది కదా, మాధవీలత దాంట్లో హీరోయిన్. సో ఆ సినిమాలో మేము ఫ్రెండ్ రోల్ చేసేటప్పుడు కలిసి చేసాం, దగ్గర ఒక 7 days 8 days మేము చేసాం, వర్క్ చేసాం. అది అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓం బింబుస్కి కలవడం నిజంగా వండర్ఫుల్ వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓం బింబుస్ షూట్ అప్పుడు నాకు ఫస్ట్ షాట్ సినిమాలో ఏదైతే మాకు వాళ్ళకి ఫస్ట్ డీల్ ఏదైతే ఉంటుందో కనిపించడం, అదే సీన్ ఆ రోజు. వాళ్ళు ఆల్రెడీ చైర్స్లో చాలా దూరం కూర్చున్నారు. ఎవరు, శ్రీ విష్ణు భయ్యను, నెక్స్ట్ రాహుల్ రామకృష్ణ, తర్వాత మన దర్శి గారు, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. నేను కొద్దిగా లాంగ్లో వెయిట్, అప్పుడే ఎంట్రీ అయ్యాను. నేను రచ్చరవి ఇద్దరం కలిపి వాళ్ళ దగ్గరికి వచ్చి నా సమస్య చెప్తా, ఇలాగ మా అమ్మ కళ్ళ వస్తుంది, ఏదో లంక బిందులు ఉన్నాయి అవి ఇవి అంటుంది, సో ఎలాగైనా మీరే కనిపెట్టాలని సీన్ ఇది. అదే నా ఇంట్రడక్షన్, నాది కనిపించేది సీన్, డైలాగ్ వెర్షన్. ఇలా నన్ను చూసి దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, ఎన్ని రోజులైంది భయ్యా, ఎలా ఉన్నా ఏంటి, నీ రివ్యూ చూస్తుంటాను అని చెప్పి హగ్ చేసుకుని నేను అనుకున్నా ఓకే తెలియకపోయినట్టు. అంటే మధ్యలో గ్యాప్ చాలా ఇయర్స్, 1 కాదు 2 కాదు. ఏ సినిమా ఫస్ట్ మీరు చేసింది? కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్ అని మూవీ చేసాం. అది ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. దాంట్లో కామెడీ క్యారెక్టర్ నాదే ఎక్కువ ఉంటుంది. నేను అమెరికా వెళ్తానని మా బాబాయ్ అది ఇది అని సీన్స్ ఉంటాయి, వీలైతే మీరు అది పోస్ట్ చేసుకోవచ్చు. సో అవి ఉంటాయి. శ్రీ విష్ణు మేము అందరం చేసాము. అది ఒక విధంగా ఏంటంటే అది 7 days 8 days షూటే, 7 8 2 అంతే. అది జెమినీ మూవీస్లో తెగిచ్చేసేవాడు అప్పట్లో. కామెడీ సీన్స్ వచ్చేవి ఇవన్నీ కూడా. సో అలా నాకు శ్రీ విష్ణుతో నాకు పరిచయం ఉంది. అదే దీనిగా అంటే ఏదో హీరో అయిపోయాను కదా అని లేకుండా, నేను సెట్స్లో కూడా మా ఇద్దరం ఫ్రీ టైంలో ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అలా మరీ నేను ఎక్కువగా ఏంటంటే ఎలాగో తెలుసు కదా అని చెప్పేసి క్యారవాన్కి వెళ్ళిపోయి కూర్చొని అలాగేం కాదు. ఆ స్పాట్లో ఏమైనా కొద్ది గ్యాప్ ఉందనుకో ఇద్దరం చైర్లు వేసుకొని మాట్లాడుకున్నాను సరదాగా. సో అంతవరకు ఉంటుంది. సార్ ఇప్పుడు యాక్టింగ్ విషయం పక్కన పెడితే, యాక్టింగ్ నుంచి డైరెక్షన్కి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? డైరెక్షన్ కోసం ఎంత కష్టపడ్డారు? నేను అలా రావడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే స్టార్టింగ్ లో లేదు, యాక్టర్ గానే ఇంట్రెస్ట్. నాకు ఎప్పుడు కూడా యాక్టింగే. నేను డైరెక్షన్ చేసేది కూడా ఏంటంటే, ఇప్పుడు నాకు ఇచ్చే క్యారెక్టర్లు నాలో ఉన్న ఆర్టిస్ట్కి తగ్గట్టుగా ఇవ్వట్లేదు. సో నాకు పడట్లేదు, అలాంటివి రావట్లేదు. సో అలాంటివి రావాలంటే ఖచ్చితంగా నేను సొంతంగా నేను కొన్ని నా దగ్గరకు వచ్చి నేను చేసుకోవాల్సి వస్తాయి. దేవరకొండ పోలీస్ స్టేషన్ టైటిల్ మట్టుగా చాలా పవర్ఫుల్గా ఉంది, సీరియస్లీ చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే ఎట్లా స్టార్ట్ అయింది సినిమా, ఎట్లా ఉండబోతుంది సినిమా స్టోరీ? బేసిక్ ఇది పార్ట్ 2 కూడా ఉంది అబ్బా. ఓకే, ఆల్రెడీ సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేశారు. సెకండ్ పార్ట్ ఉంది. సినిమాలో ఏంటంటే అమ్మాయిల కిడ్నాప్లు, తర్వాత ఈ డ్రగ్స్, వీటిపైన ప్రజెంట్ మనకి కరెంట్ అఫైర్ అది అసలు. బేసిక్గా చాలా మంది డ్రగ్స్కి అలవాటు పడ్డం, ఈ పబ్బులకి వెళ్ళడం, ఇలాంటి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలు కిడ్నాప్ అయిపోవడం. సో ఈ కిడ్నాప్ అయిన అమ్మాయిని ఏం చేస్తారు, ఎవరు ఏ విధంగా కిడ్నాప్ చేస్తారు, ఇవన్నీ ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని సినిమా ఇది. ఓకే. సో ఫస్ట్ హాఫ్ ఏంటంటే కిడ్నాప్ల వరకు ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ బంధించారు, వాళ్ళని కాపాడారా లేదా అనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఓకే. సో ఆ బేసిక్ చేసుకొని అందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సుమన్ గారు చేశారు, నేను ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. మంచి కాస్టింగ్ ఉంది. సో ఇంకా బుల్లెట్ భాస్కర్ డ్రగ్ సప్లయర్. సో అలా చేసుకుంటూ వెళ్ళాను. ఒక ప్రయోగం చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత ఇది లో బడ్జెట్ లోనే చేశాను. సెకండ్ పార్ట్కి ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ వస్తే మాత్రం భారీగా విలన్స్ అన్ని పెట్టి గోవాలో సెకండ్ పార్ట్ మొత్తం ఉంటుంది. వీళ్ళందరూ గోవాలో ఉంటారు. సో అక్కడ నుంచి వాళ్ళని ఎలా కాపాడడం ఏంటనేది ఒక ఇంగ్లీష్ సినిమా మాదిరిగా అది తీయాలని అయితే నాకు ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే
అరే ఈ తక్కువలో ఈ సినిమా చేయగలిగాడు, వీడికి ఒక టాలెంట్ ఉంది, వీడికి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మంచి సినిమా చేస్తాడు అనే ఫీలింగ్ ఖచ్చితంగా చూసే వాళ్ళకి వస్తుందనే ఉద్దేశంతో చేసిన ఒక ప్రయోగం ఇది అంతే. అయితే ఈ సినిమాని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే రిలీజ్ చేద్దాం ప్లాన్ చేసినట్టున్నారు, ఎందుకంటే ప్రమోషన్స్ కూడా బాగా చేశారు అప్పట్లో. ఎందుకు మళ్ళీ 2025 సమ్మర్కి వచ్చారు? బేసిక్గా నేను ఇందులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు విలన్ క్యారెక్టర్ చేశాడు, విలన్ ఫాదర్ క్యారెక్టర్. ఆయన కొద్దిగా ఏజ్డ్ పర్సన్, సో ఆయన కొద్దిగా అర్జెంటుగా ఆయనకి ఏంటంటే తెర మీద ఆయన చూసుకోవాలనే కుతూహలము, చాలా మంది ఫ్రెండ్స్కి అందరికి చెప్పడం ఇవన్నీ జరిగాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఆయన బాధ భరించలేకపోయాను, నాకే అయ్యో అనిపించింది. సరే చేద్దాంలేండి అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఆగస్టు 9 ప్లాన్ చేసాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే అదే రోజు మురారి రీ రిలీజ్. మీ మురారి రీ రిలీజ్ అంటే మేమేమనుకున్నాం, మురారి ఎన్నో సంవత్సరాల సినిమా, ఏముంది యూట్యూబ్ లో ప్రెజెంట్ ఉంది, మహా రిలీజ్ చేస్తే సిటీల్లో ఏవో వేస్తారో 10-15 థియేటర్లు, అంతకు మించి ఏముంటుందిలే అనుకున్నా. అది ఓన్లీ హైదరాబాద్ లోనే 333 థియేటర్లు వేశారు. అలా ఏపీ తెలంగాణలో చాలా దగ్గరలో వేశారు. మేము అనుకునే థియేటర్ మాకు దొరకలేదు. నేనైతే చాలా బాధపడ్డా. అదే ఇప్పుడు నేనేమంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని పైగా థియేటర్లో ఓటీటీలోని తర్వాత యూట్యూబ్లో ఉన్న సినిమాని అన్ని థియేటర్స్లో రిలీజ్ చేయడం వల్ల ఇలాంటి చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి ఇబ్బంది అని ఫీల్ అయ్యారా? నేను ఇబ్బంది అని చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా వరకు వచ్చింది కదా, నా వరకు వచ్చి నేను ఎక్కువ బాధపడింది దేనికో తెలుసా, నేను చిరంజీవి గారి అభిమాని అని అందరికీ తెలుసు, మెగాఫ్యాన్ కార్యాచరణ అనేది రివ్యూస్ వల్ల చాలా అదొక ముద్ర ఉంది నాకు. నిజంగా అది నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే అంత అభిమానించి నేను ఆయన అభిమానించి నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి. మెగాఫ్యాన్ కార్యాచరణ అంటే అందులో చిన్న ఇది ఉంది, కిక్ ఉంటుంది. అది ఆయన సినిమాలకు కూడా నేను ఎంత అద్భుతమైన సినిమా కూడా అద్భుతంగా ఉన్నదని నేను చెప్పను, ఎందుకంటే నాకు అని అంత చేసినా నాకు తక్కువ అనిపిస్తుంటది, ఇంకా కావాలనిపిస్తుంది, అంత ఆకలితో ఉంటాను బేసిక్ గా ఆయన సినిమాల విషయంలో. నేను ఎక్కువగా పొగిడిన సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలే పొగిడాను. ఎక్కువ సినిమాలు మహర్షి అయితేనేమి, శ్రీమంతుడు అయితేనేమి, సర్కారు వారి పాట అయితే నాది అసలు చాలా హైలైట్ అయిపోయి నా పర్సనల్ ఇష్యూని కూడా చెప్పా. ఇలాగ బ్యాంక్ వాళ్ళు, అరే మీకు తెలియదు బ్యాంక్ వాళ్ళ వలన మేము ల్యాండ్ అమ్మేసాము, వాళ్ళు టార్చర్ భరించలేక, సేమ్ పాయింట్ అదని లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి అంటే, వైజాగ్ లో ఒక థియేటర్ ఓనర్ నేను చెప్పిన రివ్యూ స్టేటస్ పెట్టుంటే నాకు ఆయనకి కామన్ ఫ్రెండ్ అది చూసాడు, డిస్ట్రిబ్యూటర్ చూసి ఇదేంటి స్టేటస్ పెట్టారంటే, ఈ స్టేటస్ చూసే నాకు థియేటర్కి వస్తున్నారు, అందుకే అసలు ఈ రివ్యూ చూసే వస్తున్నారు, మంచిగా నాకు కలెక్షన్స్ బాగున్నాయి అందుకే పెట్టానంటే, అతను నాకు తెలుసు అంటే, అవునా ఎవరు ఏంటంటే ఇలాగా శ్రీకాకుళం అతనిది నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే, వీడియో కాల్ ఒకసారి చేయరా అంటే వీడియో కాల్ చేసి మాట్లాడారు నాతో, మాట్లాడి చాలా హ్యాపీగా ఉందండి మీరు చెప్పిన రివ్యూ వల్ల నాకు కలెక్షన్స్ వస్తున్నాయండి అని అంత చెప్పి నేను అదే హీరో సినిమా నాకు ఇది పెట్టాను. నిజానికి చెప్పాలంటే వాళ్ళు సాంగ్ కు పెట్టిన దాంట్లో నేను 10% కూడా నా సినిమాకి పెట్టను. అయితే నేను పేదోడిని బేసిక్గా, నాకైతే బ్యాక్గ్రౌండ్ లేదు, అలాంటిది నాకు అది కోట్లతో సమానం. ఇప్పుడు మీరే చెప్పారు కాళీచరణ్ గారు మెగాస్టార్ ఫ్యాన్ అని, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చింది. మరి దేవరకొండ పోలీస్ స్టేషన్ లో మెగాస్టార్ రెఫరెన్స్లు ఖచ్చితంగా ఉండే ఉంటాయి, ఎన్ని ఉన్నాయి? ఒక 2 ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ ఒక థియేటర్ దగ్గర నేనే నా ఇంట్రడక్షన్ ఫేస్ చూపించా, ఆ థియేటర్ లో బాస్ సినిమా అవుతుంటది, అక్కడ నాకు ఫోన్ కాల్ వస్తుంది ఆయనకి రివీల్ చేసిన తర్వాత, కట్అవుట్ రివీల్ చేసిన తర్వాత. అక్కడ నుంచి ఆ ఫోన్ వస్తే నేను వెళ్ళి అక్కడ ఒక ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాను, అలా అక్కడ చూపించాను. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ చేంజింగ్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ ఉంటుంది, అది మెగాస్టార్ లా వచ్చాడు అని చెప్పి, పవన్ బాబులా వచ్చాడు, రామ్ చరణ్ లా వచ్చాడని ఇలా పెట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా ఒకటి చేపించుకున్నాం దగ్గరుండి, దానికి లిరిక్స్ నేనే రాసుకున్నా. సో దాన్ని అలా హైలైట్ చేశాను, ఆయన ఉండాలి అంతే. ఇలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, అప్పుడు యాక్చువల్గా మీ దగ్గర నాకు ఇందాక మీతో మాట్లాడుతుంటే అర్థమైందంటే మీ దగ్గర ఇవే కదా ఇంకా మంచి కథలు ఉన్నాయని కూడా నాతో చెప్పారు. అంటే ఫర్దర్గా ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే మీరు ప్రొడ్యూసర్ని ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు? ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ తర్వాత ఏం సినిమాలు? బేసిక్గా ఇప్పుడు అన్ని కూడా కోట్లతో తీసే సినిమాలు ఇవన్నీ, ఇప్పుడు అంత కోట్ల వ్యాపారం, కోట్లు పెడితేనే సినిమా అవుతుంది, లక్షల్లో అవ్వదు అనే ఒక భ్రమలో కూడా ఉన్నారు. కోట్లు ఎప్పుడవుతాయి అంటే పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్లు, పెద్ద క్యాస్టింగ్ ఉంటేనే కోట్లు పెట్టాలి. చిన్న క్యాస్టింగ్ ఉండేటప్పుడు డెఫినెట్ గా చాలా లోనే సినిమా చేయాలి, అప్పుడే సేఫ్ జోన్ ఉంటారు.
నీకు పెద్ద స్టార్లు ఏంటంటే ఎన్ని కోట్లు పెట్టినా ఓపెనింగ్స్ తిరిగిలేదు, ఓపెనింగ్స్ ఉంటాయి. దానికి ఓటీటీ, ఏదో రైట్స్ కింద పోద్ది. శాటిలైట్ రైట్స్, లాంగ్వేజ్ రైట్స్ అన్ని వెళ్తాయి. చిన్న సినిమాలు వస్తే అది ఉండదు కదా. సో చిన్న సినిమాలను కూడా కోట్లు పెట్టి చాలా మంది 30 లక్షలు అంటారు, కోటి అంటారు, 2 కోట్లు చేసాం, 3 కోట్లు చేసాం అంటే నేను చాలా మంది వింటాను. నాకు నవ్వు వస్తుంటది. అసలు ఈ ప్రొడ్యూసర్ పెచ్చా ఏంటో నాకు అర్థం కదా. ముందు ఒక అమౌంట్ ఒప్పుకుంటారు, 50 లక్షలు అనుకున్నది 2 కోట్లు 3 కోట్లు కూడా వెళ్ళిపోయే సినిమాలు నేను చాలా వింటున్నా. అరే 50 లక్షలు అనుకున్నది కొన్ని 60 లక్షలు అవ్వచ్చు, 70 లక్షలు అవ్వచ్చు. 3 కోట్లు 4 కోట్ల వరకు ఏం చేస్తున్నారు మీరు? ఆ లాస్ట్ లో 2 కోట్లు 3 కోట్లు అయిన తర్వాత ఎవడో ఒకటి మధ్యలో ఉండి పరిచయం చేసి ఉంటాడు కదా. అరే ఎంత పెట్టేసాడు, అనవసరంగా అయిపోయింది అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తావు? నువ్వు స్టార్టింగ్ చెప్పాలి. 70 కాదు 80 అయినప్పుడు నువ్వు చెప్పు, 90 అయినప్పుడు చెప్పు, 1 కోటి అయినప్పుడు చెప్పు. 3 కోట్లు అయినప్పుడు చెప్తే ప్రయోజనం ఏముంది? ఇలా చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ముంచేస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నా, నా దగ్గర ఉన్నవన్నీ 50 lakhs లోపు కథలే. 50 lakhs లోపే ఉంటాయి బిజినెస్ అయ్యే కథలు. టేబుల్ ప్రాఫిట్ 100% నేను ఇప్పిస్తాను, 100% కూడా. ఇంకా దేవరకొండ పోలీస్ స్టేషన్కి మేము ఈఎంఐ పద్ధతిలో మేము చేసాం. మాకు దొరికే ప్రొడ్యూసర్ వల్ల అలా ఈఎంఐలో చేసాం. అలా కాకుండా సర్టెన్ ఇంత అమౌంట్ ఉంది, నాకు 35 to 50 పెట్టే ప్రొడ్యూసర్లు ఉంటే ₹1 కోటి ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 50 అయితే గ్యారెంటీ, అసలు తిరిగిలేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి గ్యారెంటీగా వస్తాయి, అసలు దాంట్లో నో డౌట్. ఇంకా కథ ఆ విధంగా నేను రాసుకునే కథలు మలయాళంలో ఎలాగైతే క్రైమ్ జోనర్స్ ఎంత పెద్ద ఇట్లా అవుతాయి, అదే మాదిరిగా నా స్టోరీస్ ఉంటాయి. సూపర్ సూపర్. సో కాళీచరణ్ గారు, ఫైనల్గా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, అండ్ మీ మ్యారేజ్ స్టేటస్ కూడా చెప్పండి. అంటే పెళ్లి చేసుకున్నారా లేదా ఏంటి అసలు? బేసిక్గా ఏంటంటే నేను పుట్టి పెరిగింది అంతా కూడా శ్రీకాకుళం. శ్రీకాకుళంలో శ్రీరాంపురం అని ఒక గ్రామంలో పుట్టాను నేను. ఆ తర్వాత అక్కడ నుంచి నేను నవోదయ స్టూడెంట్ని, నవోదయ విద్యాలయ, నవోదయలో చదివాను. నవోదయలో చదివిన తర్వాత అక్కడ నుంచి ఏంటంటే నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, రోడ్ వర్క్స్, ఆ రోడ్ వర్క్స్ లో జాబ్ చేశాను ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా. తమిళనాడులో 2 years, బీహార్ ఒక 6 months, తర్వాత మహబూబ్ నగర్ కొత్తకోట అక్కడ కెనాల్ వర్క్ లో అక్కడ చేశా. కానీ ఎక్కడికి వెళ్తే కూడా ఒకటే, మీరు ఎందుకు సినిమా ఫీల్డ్కి వెళ్ళరు, మీరు ఎందుకు సినిమా ఫీల్డ్కి వెళ్ళరు. ఈ దీంతో ఇంకా ఓకేలే మనకి అవకాశాలు ఉన్నాయి, మనకు ఒకటి ఉందని సినీ ఫీల్డ్కి వచ్చాం. ఆ విధంగా నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. తర్వాత ఏంటంటే మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు. మా నాన్న డ్రీమ్ నేను సినిమా యాక్టర్ అవ్వాలనేది మా నాన్న డ్రీమ్. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసినట్టు ఒక విధంగా. ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే మా అన్నయ్య మా వదిన ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఒక పాప. ఆ పాప నాకు ఇంకా నా కోసమే పుట్టినది. మా నాన్నే మళ్ళీ పుట్టారనే ఉద్దేశంతో నేనే చూసుకుని ప్రస్తుతానికి ఇప్పుడు డాక్టర్ చదివిస్తున్నాను. ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా అమ్మ పాప నేను ముగ్గురం ఇక్కడే ఉంటాము. సో నాకు ఏంటంటే నాది కానీ నాకు వద్దు, కానీ నాకు పని ఇప్పించండి, నాకు చాలా అవసరం, నాకు డబ్బులు చాలా అవసరం. బేసిక్గా నా కూతురు నేను డాక్టర్ని చదివించాలి. సో ఆ ఉద్దేశంతో నేను ఎక్కువగా ఉన్నాను. అలాగే నా గోల్ని నేను రీచ్ అవ్వాలి. నాకు పని కల్పిస్తే నేను చాలా హ్యాపీ. అంటే నాకు ఆర్టిస్ట్గా నాకు నేను ఆర్టిస్ట్గా చేసుకుంటా. నాకు చిన్న ప్రొడ్యూసర్లు వచ్చి సినిమా చేయమంటే మంచి కథలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నేను సపోర్ట్ చేసి తక్కువలో చేస్తాను. సో ఈ రెండైతే నేను చేయగలను. నాకు జీవితంలో నాకు సినీ ఫీల్డ్ తప్ప నాకు ఏది ఇంట్రెస్ట్ ఉండదు. ప్రపంచంలో నాకు ₹1 కోటి ఇస్తున్నావు, నువ్వు జాబ్కి వచ్చాయంటే నేను వెళ్ళను. నాకు సినీ ఫీల్డ్ నాకు ఇది తప్ప నాకు ఇంకోటి ఇష్టం ఉండదు కూడా. నాకు ఈ ఫీల్డ్ అంటే అంత ఇష్టం. ఎందుకు సినిమా అంటే ఇష్టం అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో విజువల్ పరంగా మనం జనాలకు చెప్తాం. దాంట్లో చెడుని తీసుకోకుండా మంచిని వీళ్ళు తీసుకోవాలి. డ్రగ్స్ అలవాటు పడ్డారు, సో వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడితే జీవితాలు నాశనం అయిపోతాయని మనం సినిమా చేస్తాం. వీళ్ళు నాశనం అయిపోతే పక్కన పెట్టా డ్రగ్స్ని తీసుకుంటున్నారు. వీళ్ళది మిస్టేక్. మొన్న ఏదో మూవీ హస్బెండ్ ముక్కలు చేసి భార్యని ఏదో పిండి చేసి ఏదో చేశారు, ఏదో ఒక మూవీ చూసాట ఇన్స్పిరేషన్ తీసుకుంటే అదే మూవీలో అరెస్ట్ చేసే సీన్ కూడా ఉంది. అది చూడాలి కదా. అరే దొరికిపోతాం, అరెస్ట్ అయిపోతుంది, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అది వదిలేసి ముక్కలు చేసింది ఇదంతా తీసుకొని ఇన్స్పిరేషన్ అంటే అది వాళ్ళ మైండ్ సెట్ అంతకుమించి ఏం లేదు. సో ఎందుకంటే సినిమా అనేది నాకు ఇష్టం. సినిమా మీద ఉండి నేను ఒక్కటైతే అందరికీ ప్రేక్షకులకు కూడా కోరుకున్నది ఒకటే ఏంటంటే, నేను చాలా సినిమాలు మీ అభిమాన హీరోలకి నేను ఎంత బాగా రివ్యూ చెప్పానో మీకు అందరికీ తెలుసు.
నేను చిరంజీవి గారికి అభిమాని అయినా, మెగా ఫ్యామిలీకి అభిమాని అయినా, బాలకృష్ణ గారి సినిమాకి అయితేనేమి, మహేష్ బాబు గారి సినిమాకి అయితేనేమి, ప్రభాస్ గారి సినిమాకి అయితేనేమి, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి అయితేనేమి, అటు అల్లు అర్జున్ గారి, ఇటు రామ్ చరణ్ గారి, ప్రతి ఒక్కరి హీరోలది, చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల దగ్గర వరకు అందరికీ కూడా, అందరి హీరోల రివ్యూస్ కూడా నేను ఎప్పుడు కూడా ఆ సినిమా నిలబెట్టడానికే. రాధేశ్యామ లాంటి సినిమా ఫ్యాన్స్కి నచ్చకపోయినా అది ఒకే ఒక డైలాగ్తో చాలామంది ఆ సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టారు. అంటే నేరాల ఘోరాలు చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ మంచి హృదయం గలవాడికి రాధేశ్యామ డెఫినెట్గా నచ్చుతుంది అని చెప్పాను. సినిమాలకు రివ్యూ చెప్పడం అనేది నాకు ఇష్టము, నేను చెప్తాను, ఇదైతే చెప్తాను. మీరు మాత్రం మర్చిపోకండి, నాకు మీ తమ్ముడుగానో, మీ అన్నగానో, మీ ఫ్రెండ్గానో ఏదో ఒకటి అనుకొని, అరే మనోడ్రా ఒక సినిమా చేసాడురా, మీరు బాహుబలినో, లేకపోతే మగధీరనో, లేకపోతే మొన్న వచ్చిన RRRనో, లేకపోతే ఇంకేవో పెద్ద పెద్ద సినిమాను దృష్టిలో పెట్టుకొని మాత్రం చూడకండి. మన మధ్యలో ఉన్నాడు, జీరోతో వచ్చిన వాడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం అనుకొని మీరు చూడండి. మీకు చాలామందికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అరే మనం కూడా సినిమా చెయ్యొచ్చురా, మనోడు చేశాడురా, మనం కూడా చేద్దాంరా అనే ధైర్యం మీ అందరికీ వస్తుంది. సో అలాంటి ధైర్యం గల ఇచ్చే ఒక చిన్న సినిమా నేను చేశాను. ఒక మీ ఇంటి మనిషిగా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ కాళీచరణ్ భయ్య. అండ్ మీరు అన్నట్టుగానే దేవరకొండ పోలీస్ స్టేషన్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి పేరు తీసుకురావాలి, ఆర్టిస్ట్గా కూడా మీరు అనుకున్న క్యారెక్టర్స్ అన్ని మనస్ఫూర్తిగా చేయాలని మా ఛానల్ తరఫు నుంచి, మా ఆడియన్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.